శ్రీ విద్యలో పంచదశి మహామంత్రము అనేది చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది. శాక్తేయానికి ఈ పంచదశి మహామంత్రం గాయత్రి మహామంత్రం లాంటిది అని చెబుతూ ఉంటారు. గాయత్రి మంత్రము అనేది బ్రాహ్మణుల కోసం ఏర్పడగా ఈ పంచదశి మహామంత్రం చాతుర్వర్ణముల వారికి కూడా ఉపాస్య అని అగస్త్య మహర్షి తాను రాసినటువంటి శ్రీ విద్యా దీపిక అనే గ్రంథంలో రాశారు. కాబట్టి పంచదశి మహామంత్రాన్ని బ్రాహ్మణులు ఒక్కళ్లే జపం చేయాలా, మిగిలిన ఏ వర్ణం వారైనా సరే దాన్ని జపం చేయవచ్చా, ఇంకెవరూ చేయకూడదా, ఇలాంటి అనుమానాలు ఏమీ కూడా మనకి రావక్కర్లేదు. ఆ అనుమానాలేక అవసరమేం లేదు. ఈ మంత్రాన్ని ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా సరే నిరభ్యంతరంగా చేయొచ్చు. అయితే మంత్రాన్ని జపం చేయాలి అనుకున్నప్పుడు ఒక మంచి గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది ఆ తర్వాత మాత్రమే ఆ మంత్రాన్ని జపం చేస్తే మంచి ఫలితము అనేది ఉంటుంది. లేకపోతే ఫలితము అనేది అంత పెద్దగా ఉండదు. మంత్రాన్ని జపం చేసేటప్పుడు పూర్తి ఫలితం రావాలి అని గనక మనం అనుకున్నట్లయితే మనం చేసేటటువంటి ఈ మంత్రం యొక్క పూర్వాపరాలన్నీ కూడా మనకి పూర్తిగా తెలియాలి. అంటే ఆ మంత్రం ఏమిటి, అసలు మనం చేసే మంత్రానికి అర్థం ఏమిటి, ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు, దానికి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. క్షుణ్ణంగా తెలియాలి. తెలియాలా అనే అనుమానం వస్తుంది మనకి. క్షుణ్ణంగా తెలియాలి. అలా తెలిస్తేనే ఆ మంత్ర జపం యొక్క ఫలితం అనేది పూర్తిగా మీరు అనుభవించగలుగుతారు, లేకపోతే అనుభవించలేరు. ఈ కారణం చేత ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి. ఒక్క పంచదశి మహామంత్రమే కాదు, ఏ మంత్రమైనా సరే అర్థం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే జపం చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి చేసినటువంటి ఉపాసనకి తగినటువంటి ఫలితము ఉండదు. ఈ విషయం అనేక సార్లు నొక్కి వక్కాణించడం అనేది జరిగింది. ఒకవేళ మంత్రానికి అర్థం ఏమీ తెలియకుండా మనం జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, మంత్రం యొక్క అర్థం అనేది తెలియకుండా మనం మంత్రాన్ని జపం చేస్తున్నాం. అలా గనక జపం చేస్తే ఏమవుతుంది, ఆ జపం అంతా వ్యర్థం అవుతుంది. దానివల్ల నీకేమీ అర్థం తెలియదు. కాబట్టి నీకు దవడలు నొప్పులు పెట్టడం, నోరు నొప్పి పెట్టడం తప్పించి అంతకన్నా ఉపయోగం అనేది ఉండదు. దానికే చూడండి, భాస్కర్ రాయలు వారు చెబుతూ ఉన్నారు, నా అర్ధజ్ఞాన విహీనంచ శబ్దస్వోచ్చారణం ఫలతి భస్మిని వన్ని విహీనేన నా ప్రక్షిప్తం హవిర్జ్వలతి. అంటే అగ్నిహోత్రం లేనటువంటి, అంటే నిప్పులు లేకుండా ఉన్నటువంటి బూడిదలో నెయ్యి కానీ లేదా హోమ ద్రవ్యాలు కానీ పోస్తే ఫలితం ఏముంటుంది చెప్పండి. ఈ ద్రవ్యాలని దేంట్లో పడాలి, అగ్నిహోత్రంలో పడాలి. అప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం హోమగుండంలోనే వేసాం, కానీ హోమగుండంలో నిప్పు లేదు, కేవలం బూడిదే ఉంది. అలా నిప్పు అయినటువంటి బూడిదలో మనం ఈ హోమద్రవ్యాలు, ఈ నెయ్యి, ఇవన్నీ కూడా వేస్తే ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుందో, ఏ రకమైన ఫలితం ఉంటుంది అంటే ఇవన్నీ వ్యర్థమైపోతాయి, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అలాగే
అర్థం తెలియకుండా చేసినటువంటి ఈ జపం కూడా పూర్తిగా వ్యర్థమైపోతుందయ్యా. అందుకని ఏదైనా ఒక మంత్రాన్ని గనక జపం చేయాలి అనుకున్నప్పుడు, మంత్రం ఏదో మా వాళ్ళు ఎవరో ఉన్నారండి, వాళ్ళ దగ్గర మేము మంత్రం చెప్పుకున్నామండి, ఇలా చెప్పుకుంటే ఉపయోగం లేదు. మంత్రం యొక్క అర్థం, దాని యొక్క పూర్వాపరాలు పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఆ మంత్రాన్ని అనేక సార్లు జపం చేసినటువంటి వాళ్ళు, అంటే మంత్ర జపం బాగా చేసినటువంటి వాడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు, అటువంటి వాడి దగ్గర మాత్రమే మంత్రం తీసుకోవాలి. అంతేగాని ఎవరో దొరికాడు ఆయన మంత్రం ఇస్తాన్నాడు అని చెప్పేసి మనం పరిగెత్తుకుంటూ వెళ్లి మంత్రం తీసుకోకూడదు. చూడండి, ఒకసారి మనకి అనుభవంలో ఉంటుంది. ఈ డబ్బులున్న వాళ్ళ దగ్గరికి ఎవరో వస్తారు, ఓ సాధువు లేకపోతే ఓ పీఠాధిపతి, ఇట్లా ఏదో ఓ పేరు పెట్టుకుని వస్తాడు. వచ్చి ఆ ఇంటి ఆవిడని చూసి చెప్తాడు, అమ్మాయి ఇప్పుడు నీకు మంత్రం ఇవ్వాలని నాకు అనిపిస్తోంది అంటాడు. ఏమిటాయా అంటే, పరదేవత చెప్పింది నాకు మంత్రం ఇవ్వమని, అందుకని నేను మంత్రం ఇస్తున్నాను అంటాడు. జరిగేది ఏమిటంటే, తీరా ఈయనకు మంత్రం ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ తాహతకి తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఒకటి దక్షిణ, ఆ సంభావన అనేది ఈయనకి ఇవ్వాలి, ఆ దక్షిణ అనేది ఇవ్వాలి. మరి తాహతకి తగ్గట్టు అంటే 10,000 25,000 వాళ్ళ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈయన మంత్రాన్ని చెప్తాడు. వాళ్ళు ముందుగానే ఇస్తామని చెప్పలేదు కదండి, ముందు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఇస్తారు అని ఈయనకి తెలుసు, అందుకే చెప్తాడు. ఇలాంటి వాళ్ళ దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే ఉపయోగం అనేది ఏమీ ఉండదు. మనం డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అంతే. అంతేగాని మంత్రాన్ని తీసుకోవటం వల్ల మనకు వచ్చే ఉపయోగం అనేది ఏముండదు. ఆ మంత్రం చెప్పేవాడు మంత్రాన్ని చాలాసార్లు, కొన్ని లక్షల సార్లు జపం చేసి ఉండాలి ముందు. అలాగే మంత్రం యొక్క అర్థాన్ని అడిగితే ఆయన అర్థం చెప్పగలిగి ఉండాలి, వివరించగలిగి ఉండాలి. ఆ వివరించలేనటువంటి వాడి దగ్గర మంత్రం చెప్పుకున్నట్లయితే, మంత్రం యొక్క అర్థం అనేది మనకు తెలియకుండా మనం జపం చేసినట్లయితే అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అందుకే ఇక్కడ భాస్కర్ రాయలు వారు చెప్తూ ఉన్నారు చూడండి, ఇక్కడ అర్థజ్ఞానం అజానాతి అంటే ఆ మంత్రం యొక్క అర్థం గనక మనం తెలియకుండా నానావిధ శబ్ద మాత్ర పాఠవుతాం, ఏదో శబ్దాన్ని మాత్రం మనం పలుకుతూ ఉన్నాం అంతే. రకరకాలైనటువంటి శబ్దాలు వస్తున్నాయి, ఆ శబ్దాలు పలుకుతున్నాం అంతే. మనం పలికే శబ్దాల యొక్క అర్థం మాత్రం మనకు తెలియదు. అలా గనక పలికినట్లయితే, అంటే అర్థం తెలియకుండా జపాన్ని గనక, ఆ మంత్రాన్ని గనక జపం చేసినట్లయితే, ఉపమేశ్చక్రీవాన్ మలయజ భారస్య ఓఢైవా, అలా చేసినట్లయితే మంచి గంధం యొక్క చెక్కలు మోస్తూ వాటి యొక్క వాసనని, ఆ సువాసన వస్తూ ఉన్నది వాటి మీద నుంచి, ఆ సువాసనని గ్రహించలేనటువంటి గాడిద, ఆ గాడిద లాంటి వాడు, ఇలా ఈ అర్థం తెలియకుండా జపం చేసేటటువంటి వాడు మంచి గంధము చెక్కలు మోస్తూ వాటి యొక్క వాసనని అనుభవించలేనటువంటి గాడిద లాంటి వాడు అని చెప్తూ ఉన్నాడు భాస్కర్ రాయలు వారు. ఎన్ని గంధపు చెక్కలు మోసినా వాటి యొక్క వాసన అనేది కనుక తెలియకపోయినట్లయితే గాడిదకి ఏ రకంగా అయితే ఉపయోగం ఉండదో, అలాగే అర్థం తెలియకుండా చేసినటువంటి జపం వల్ల సాధకుడికి కూడా ఉపయోగము ఫలితము అనేది ఏమీ ఉండదు అంటున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి సాధనం ఏమిటి అంటే ముఖ్యమైనటువంటిది మంత్రమే. కాబట్టి ఆ మంత్రం యొక్క అర్థం అనేది మనం పూర్తిగా తెలుసుకుని తీరాలి. వేదాలు, శాస్త్రాలు, తంత్రాలు, కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ, ఇవన్నీ కూడా ఉపదేశించేటటువంటి వాళ్ళు ముందు వాళ్ళు ఉపదేశం చేస్తూ ఉన్నటువంటి దానికి అర్థం తాము పూర్తిగా తెలుసుకుని
ఆ తర్వాత ఉపదేశం చేయాలి లేదా అనుష్ఠానం చేయాలి. మంత్రం యొక్క అర్థం తెలుసుకుని అనుష్ఠానం చేయాలి, లేకపోతే మంచి ఫలితము అనేది ఉండదు. అర్థం తెలియకుండా కనుక మనం ఈ మంత్రాన్ని జపం చేస్తే ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే మనం జపం చేసేటప్పుడు ఆ త్వరలో కానీ లేకపోతే రాసుకోవటంలో పొరపాట్లు రాసుకుని కానీ ఉచ్చారణ దోషాల వల్ల కానీ అక్షరాలు పొరపాటుగా పలికే అవకాశం ఉంటుంది. మనకు ఉదాహరణకి జపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఈ సాధకుడు, మాం రక్షంతో అంటున్నాడు. నన్ను రక్షించవలసింది అని ఆ పరదేవతను ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆయన చేయవలసిన పని. కానీ రాసుకునేటప్పుడు ఆ మంత్రాన్ని రాసుకునేటప్పుడు పొరపాటున రకారానికి బదులు బకారం పడింది. పొరపాటును రాసుకున్నాడు, ప్రింట్ సరిగ్గా కనిపించలేదు. రక్ష బదులు భక్ష అని చదువుతూ ఉన్నాడు, బకారం చదువుతున్నాడు రకారం బదులుగా. మాం రక్షంతో అంటే నన్ను రక్షించవలసింది అని పరదేవతని ప్రార్థన చేస్తున్నాడు. మాం భక్షంతు అంటే నన్ను చంపుకు తినవలసింది అని ఆ పరదేవతని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి, రక్షించమంటానికి భక్షించమంటానికి. అతడికి తెలియకుండానే ఈ జపాన్ని చేస్తున్నాడు. ఈయన అనుకున్నట్టుగానే, అంటే ఈయన అడిగినట్టుగానే కొన్ని రోజులకు ఆ దేవత కాస్త వీడిని చంపేసింది. వీడు చచ్చిపోయాడు. పక్క వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. ఇప్పుడు అదేంటంటే వాడు ఆ మంత్రం చేస్తే చచ్చిపోయాడు ఎందుకని? అది మంచి మంత్రం కాదా? ఆ మంత్రాన్ని మేము చేయకూడదా? మంత్రం మంచిదే, మంత్రంలో దోషం అనేది ఏం లేదు. దోషం అనేది వాళ్ళలోనే ఉంది. రక్షించు అని అడగాల్సింది పోయి ఆ దేవతని భక్షించు అని అడిగాడు. అంటే అతడి కోరిక మేరకి అతడిని గత భక్షించేసింది. కాబట్టి ఇక్కడ మంత్రం యొక్క అర్థం గనక మనకి తెలిసినట్లయితే ఈ పొరపాట్లు జరగవు. రక్షణకి భక్షణకి తేడా అనేది తెలిసిపోతుంది. అందుకే మంత్రార్థాన్ని పూర్తిగా తెలుసుకుని అందులో ఏ రకమైనటువంటి తప్పులు లేకుండా చూసుకుని అప్పుడు మంత్రాన్ని సరిగ్గా జపం చేయాలి. లేకపోతే విపరీతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మంత్రం ఎలా వస్తుంది ఏమిటి అనే విషయాలు చూసుకున్నాం కాబట్టి అసలు పంచదశి మహామంత్రాన్ని గురించి చూద్దాం. పంచదశి మహామంత్రము అంటే పంచదశి 15 వెరసి 15 అక్షరములు కలిగినటువంటి మహామంత్రం ఇది పంచదశి మహామంత్రము అంటే. పంచదశి 15 వెరసి 15 అక్షరములు ఉన్నటువంటి మహామంత్రము. మరి ఈ మంత్రం ఏమిటి, దేనికి ఉపయోగిస్తుంది అంటే ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలు తీర్చేటటువంటిది. అయితే మంత్రాల్లో ఇహాన్ని కలుగజేసేవి కొన్ని ఉంటాయి, పరాన్ని కలుగజేసేవి కొన్ని ఉంటాయి. కేవలం కొన్ని ఇహాన్ని ఇస్తే కొన్ని పరాన్నే ఇస్తాయి. కానీ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి గుణం ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నాం, ఇహాన్ని కలగజేస్తుంది అని. అంతేకాదు ఇది పరాన్ని కూడా ఇస్తుంది. పూర్తిగా ఇహాన్నే కాదు, పరాన్ని కూడా ఇస్తుంది. అంటే ఇహము పరము రెండూ కూడా ఈ మంత్రాన్ని జపం చేసిన వాడికి కలుగుతాయి. ఇహము పరము రెండూ కూడా ఎలా కలుగుతాయండి అని అడిగితే ఇహం కావాల్సిన వాళ్ళకి ఇహం వస్తుంది, పరం కావాల్సిన వాళ్ళకి పరం వస్తుంది. అది ఇక్కడ జరిగేది. ఇక ఈ మంత్రంలో బీజాక్షరములు ఎన్నుంటాయి, ఇది మళ్ళీ మనకు వచ్చే అనుమానం. మనం చెప్తూనే ఉన్నాం కదా, ఇది పంచదశి మహామంత్రము, 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రము అంటున్నాం. కాబట్టి ఈ మంత్రంలో అక్షరములు ఎన్నుంటాయి అంటే 15 ఉంటాయి.
మన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. పంచదశి మహామంత్రంలో అక్షరాలు ఎన్నుంటాయి అంటే పంచదశి మొత్తం కలిపి 15 అక్షరాలుంటాయి. ఈ 15 అక్షరాలు కూడా 3 భాగాలుగా విభజించబడ్డాయి. ఈ భాగాలనే కూటములు, ఖండములు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ పంచదశి మహామంత్రంలో 3 భాగాలు లేదా 3 కూటాలు, 3 ఖండాలు, ఇలా వీటిని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మొత్తం ఈ 3 భాగాలు ఉంటాయి, 3 ఖండాలు ఉంటాయి. మరి గతంలో చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. పంచదశి మహామంత్రము అంటే సరే, ఏ మంత్రమైనా సరే, మంత్రము అంటే పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపము అని గుర్తుపెట్టుకోవాలి మనం. స్థూల రూపం ఏమిటి అంటే మనం ఆ పరమేశ్వరి యొక్క రూపాన్ని గురించి చెబుతూ ఉన్నాం. అదే స్థూల రూపం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే. ఇది ఆవిడ యొక్క స్థూల రూపం. మరి ఆ పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపం ఏమిటి అంటే ఇదిగో ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి పంచదశి మహామంత్రము. ఇది 3 కూటాలు లేదా 3 ఖండాలుగా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపమే ఈ పంచదశి మహామంత్రము. అయితే ఇక్కడ ఈ సూక్ష్మ శరీరము అన్నాం. అసలు ఇప్పుడు ఈ స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ముందుగా స్థూల శరీరం అంటే ఏమిటి? ఈ శరీరము అనేది పాంచభౌతికమైనటువంటిది, అంటే 5 భూతాలతో ఏర్పడినటువంటిది. ఈ శరీరం 3 రకాలుగా 3 భాగాలుగా ఉంటుంది, 3 రకాలుగానే ఉంటుంది. ఏమిటంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని వీటికి పేర్లు. వీటిలో మొట్టమొదటిది చర్మము, మాంసము, రక్తము, నరాలు, మేద, మజ్జ, ఎముకలు, వీటన్నింటితోనూ మలమూత్రాలతోనూ కలిసి ఉన్నటువంటి ఈ దేహాన్నే స్థూల శరీరము అని అంటారు. ఇది చాలా అసహ్యకరమైనటువంటిది, జుగుప్సాకరమైనటువంటిది. ఎందుకని అసహ్యకరమైనటువంటిదండి? నా రూపం చాలా బాగుంటుంది, నేను అందాల పోటీలో కూడా నెగ్గాను అని చెప్పచ్చు. మీరు ఎన్ని పోటీల్లో నెగ్గినప్పటికీ ఈ శరీరంలో ఉండేటటువంటిది ఏమిటి? మీ అవయవ సౌష్ఠానికి, ఆ సౌష్ఠవానికి వాళ్ళంతా మెచ్చుకుని మీకు ఒక అవార్డు ఇస్తే ఉండొచ్చు. మీ అవయవ సౌష్ఠవం అనేది గొప్పగా ఉంటే ఉండడం చదివేరు. కానీ మీ శరీరంలో ఉన్నటువంటిది ఏమిటి? చర్మం, రక్తం, మాంసం, ఎముకలు, నరాలు, మజ్జ, మలమూత్రాలు, ఇవి ఉన్నది ఇక్కడ. ఇది మలమూత్రాలతో కూడినటువంటిది ఈ దేహము. ఈ మాట మనం మర్చిపోకూడదు. అయితే ఇది చాలా జుగుప్సాకరము, అసహ్యకరమైనటువంటిది అని చెప్తున్నాం. ఎందుకనంటే లోపల ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎముకలు, కండ అంటే మాంసం, ఆ పైన రక్తం, ఇవన్నీ కూడా ఈ నరాలు, మలమూత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటికి కనిపించకుండా చర్మం చేత కప్పబడి ఉంటుంది ఈ శరీరం. అది ఇక్కడ జరిగేది, చర్మంతో కప్పబడి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ చర్మాన్ని తీసామనుకోండి, అంటే లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవైనా బయటపడినట్లయితే, రక్తం గాని, మలం గాని, మూత్రం గాని శరీరం నుంచి బయటపడినట్లయితే మానవుడు వెంటనే వాటిని అసహించుకుంటాడు. వాటిని చూడటానికి కూడా ఇష్టపడ్డు. ముందు వాటిని అక్కడి నుంచి తీసేయమంటాడు. ఎందుకంటే నేను భరించలేని వాటిని అంటాడు. మరి ఇందాకటి దాకా ఇవి నీ శరీరంలోనే ఉన్నాయి కదా, వాటికి ఓ తోలు కప్పి ఉంటే, అదే చర్మం కప్పి ఉంటే అవి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి, నేను చాలా అందగాడిని అని చెప్పేసి మహావీరవిగాడు. మరి
మరి అటువంటిది ఆ చర్మాన్ని తీసి ఇవన్నీ కనుక బయటపడినట్లయితే వాటిని ఎందుకు సహించలేకపోతూ ఉన్నాడో చూడండి. అందుకే ఇది చాలా జుగుప్సకరమైనటువంటిది, అసహ్యకరమైనటువంటిది. పంచభూతాల యొక్క కలయిక చేతనే ఈ శరీరము అనేది ఏర్పడింది. మానవుడు భోగాలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి అంటే ఆధారం ఈ శరీరమే. ఈ శరీరంతోనే కష్టాలు సుఖాలు అని కూడా అనుభవించాలి. జీవుడు ఈ శరీరంతోనే సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు అని అనుభవిస్తాడు. స్థూల శరీరం జాగ్రత్తావస్థలోనే అనుభవాలు అనేది పొందుతుంది. మిగిలిన అవస్థల్లో ఇది అనుభవాలు పొందదు. అసలు మిగిలినటువంటి అవస్థలు ఏమున్నాయో కూడా దానికి తెలియవు. గృహస్థుకి గృహం లేక జీవాత్మకి ఈ పరమాత్మ అంటే పరమాత్మ నివసిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో అది. ఇక్కడ పరమాత్మ అంటే నిజంగా పరమాత్మ కాదు, పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ దేహం. పరమేశ్వర స్వరూపం ఎక్కడున్నది అంటే జీవాత్మ రూపంలో ఈ శరీరంలో ఉన్నది అంటూ ఉన్నాం మనం. అందుకే జీవాత్మకి ఈ దేహము అనేటటువంటిది నివాస స్థానం అవుతుంది. జీవి చేసినటువంటి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని ఈ శరీరంతోనే అనుభవిస్తాడు. జననం, మరణం, ముసలితనం, రోగం అన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటివే. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఈ దశలన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటివే. అలాగే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మాలు. చిత్రాశ్రమాలు, ఈ చిత్రాశ్రమాలు ఎవరికి సంబంధించాయంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివే. అట్లాగే నియమాలు, నిష్టలు, మానాలు, మానము, అవమానము ఇవన్నీ కూడా శరీరమే పొందుతుంది. ఇది స్థూల శరీరం అంటే. మరి సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం, విద్య, కామం, కర్మ ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరము అనే పిలువబడుతూ ఉంది. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగ శరీరము అని కూడా అంటారు. ఇది అపంచీకృతమైనటువంటి భూతముల వల్ల ఏర్పడి వాసనలతో కూడుకున్నటువంటిదై కర్మఫలాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటుంది. స్వప్నాన్ని అనుభవించేటటువంటిది ఇదే. ఏది? సూక్ష్మ శరీరం. స్వప్నాన్ని అనుభవించేటటువంటిది ఈ సూక్ష్మ శరీరం. ఇక మూడోది కారణ శరీరం. గుణత్రయమే ఆత్మ యొక్క కారణ శరీరం. ఇది సుషుప్తావస్థలో మాత్రమే ఉంటుంది. సుషుప్తిలో మానవుడికి అన్ని రకాలైనటువంటి జ్ఞానము కూడా నశించిపోతుంది. చివరికి కేవలము బుద్ధి అనేటటువంటిది ఒక్కటే బీజ రూపంలో ఉంటుంది. ఈ స్థితిలో శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా విశ్రమించేస్తాయి. అప్పుడు ఈ కారణ శరీరం ఇదొక్కటే మేల్కొని ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని మూడింటిని చూశాం. కాబట్టి అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, సూక్ష్మ రూపం అంటే మంత్రము అని చెప్పాను. ఈ సూక్ష్మ రూపం మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అని చెప్పి మొత్తం 3 రకాలుగా ఉంటుంది. ఇందులో సూక్ష్మమైనది అంటే పంచదశ మహామంత్రం.
సూక్ష్మతరమైనటువంటిది అంటే కామకలాక్షరం, సూక్ష్మతమమైనటువంటిది అదే కుండలిని శక్తి. లలితా శాస్త్రంలో 85, 86, 87 నామాల్లో ఈ పంచదశి మహామంత్రాన్ని వివరించారు. లలితా శాస్త్రంలో కొన్ని నామాల్లో ఒక్కొక్క విషయాన్ని వివరించడం జరిగింది అని చెప్పాను. గతంలో ఈ విషయాన్ని చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కొన్ని నామాల్లో ఒక విషయాన్ని పూర్తిగా చెప్పారు అని చెప్పాను. ఏ విషయాన్ని చెప్పారు? అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు. మొట్టమొదటి 5 నామాల్లోనూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత అనేటటువంటి ఈ 5 నామాల్లోనూ ఆ పరమేశ్వరి యొక్క మహాత్మ్యం ఏమిటో వివరించారు. అలాగే ఉజ్జుద్భాను సహస్రాభ అనే 6వ నామం దగ్గర నుంచి 54వ నామం దాకా మధ్యలో ఉన్నటువంటి 49 నామాల్లో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వివరించడం జరిగింది. అమ్మవారి యొక్క స్థూల రూపం అంటే ఏమిటో చెప్పారు అక్కడ. ఇలా వివిధమైనటువంటి విషయాలు ఈ లలితా శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు సూక్ష్మ రూపం చూడండి, అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని గురించి కూడా వివరించారు. ఏమిటి అమ్మవారి యొక్క సూక్ష్మ రూపము అంటే? అదే మంత్రము అని చెప్పుకున్నాం మనం. ఈ మంత్రాన్ని చెప్తూ ఉన్నాడు చూడండి లలితా శాస్త్రంలో. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదిక్కడి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణ మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర. ఇంతవరకు ఆ పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపం అంటే పంచదశి మహామంత్రం. దాన్ని వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు లలితా శాస్త్రంలో చెప్పినటువంటి ఈ నామాలు కూడా ఒక్కసారి చూద్దాం. చూడండి, లలితా శాస్త్రంలో 85వ నామం ఉంది. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. పంచదశి మహామంత్రం 3 భాగాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం మనం. మొట్టమొదటి భాగంలో 4 అక్షరాలు, రెండవ భాగంలో 5 అక్షరాలు, మూడవ భాగంలో 3 అక్షరాలు, 4, 5, 3 వెరసి 12 బీజాక్షరములు ఈ మంత్రంలో ఉంటాయి అన్నాం. అయితే 3 ఈ భాగములకి చివర అంటే మొట్టమొదటి భాగానికి, రెండో భాగానికి, మూడో భాగానికి కూడా చివర హ్రీంకారము అనేది ఉంటుంది. 3 భాగాల్లోనూ కూడా చివర హ్రీంకారం ఉంటుంది. ఈ రకంగా 12 + 3 వెరసి 15 అక్షరములతో ఈ పంచదశి మహామంత్రం అనేది అలరారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ భాగాలనే ఖండములు లేదా కూటములు అని అంటారు. ఇందాక చెప్పుకున్నాం మనం, ప్రతి ఖండానికి లేదా ప్రతి కూటానికి చివర హ్రీంకారము అనేది ఉంటుంది అన్నాం. ఈ రకంగా గనక చూసినట్లయితే పంచదశి మహామంత్రము అనేది 15 అక్షరములు కలిగినటువంటి మంత్రము. ఇందులో 3 కూటములుంటాయి. 3 కూటములకి చివర హ్రీంకారము అనేది ఉంటుంది. ఇందులో ప్రథమ ఖండాన్ని వాగ్భవ కూటమి అంటారు. రెండవ ఖండాన్ని కామరాజ కూటమి అంటారు. మూడవ ఖండాన్ని శక్తి కూటమి అని అంటారు. అసలు ఈ కూటములకు అర్థం ఏమిటో చూడండి. వాగ్భవ కూటమి అంటే ఇది ఋగ్వేదాత్మకమైనటువంటిది. దీనివల్ల పురుషార్థ సాధన చేత కలిగేటటువంటి బ్రహ్మవర్చస్సు, సద్బుద్ధి ఈ 2 కూడా కలుగుతాయి.
వాగ్భవ కూటమి అనేది ఋగ్వేదాత్మకమైనటువంటిది. దీనివల్ల పురుషార్థ సాధన చేత కలిగేటటువంటి బ్రహ్మవర్చస్సు, సద్బుద్ధి ఈ రెండూ కలుగుతాయి. ఈ మంత్రంలో అంటే ఈ కూటమిలో, వాగ్భవ కూటమిలో గాయత్రీ మంత్రం యొక్క సారము అనేది చెప్పబడింది. రెండవది కామరాజ కూటమి. ఇది యజుర్వేదాత్మకమైనటువంటిది. దీంట్లో అర్ధకామ పురుష నిర్మాణము అంటే అర్ధకామాలకు వచ్చేటటువంటి అర్ధకామ పురుషార్థములు. పురుషార్థాలు మొత్తం 4. ఏమిటివి? ధర్మార్థ కామ మోక్షాలు. ఈ రెండవ ఖండాన్ని కామరాజ కూటమి అన్నాం. ఈ కామరాజ కూటమి అనేటటువంటిది ఏమిటి అంటే ఆ పురుషార్థాల్లో మధ్యలో ఉన్నటువంటివి రెండును. ఏవి? ధర్మార్థ కామ మోక్షాల్లో మొట్టమొదటి ధర్మం తీసేయండి, చివరిది మోక్షం తీసేయండి, మధ్యలో మిగిలినటువంటి అర్ధకామాలు. కాబట్టి ఈ పురుషార్థాల్లో మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలు, వాటి కోసం నిర్మించబడినటువంటిదే ఈ కామరాజ కూటమి. ఇది క్షత్రియుల చేత ఉపాసించబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది శక్తి కూటమి. ఇది సామవేదానికి సంబంధించినటువంటిది, సామవేదాత్మకము అని చెప్తూ ఉన్నాం. వాగ్భవ కూటమేమో ఋగ్వేదాత్మకం, కామరాజ కూటమి యజుర్వేదాత్మకం, శక్తి కూటమి సామవేదాత్మకం. ఇందులో మోక్ష సాధనకి మార్గం అనేది చెప్పబడింది. ఈ రకంగా ఈ 3 కూటముల్లోనూ కూడా మొట్టమొదటి కూటంలో గాయత్రీ మంత్ర సారం, రెండవ కూటమిలో ఇదేమో అర్థము, కామము ఇవి అనుభవించడానికి ఆ మార్గాలు, మూడవ శక్తి కూటమిలో మోక్ష సాధన మార్గం, ఇవి వివరించబడ్డాయి. పంచదశి మహామంత్రాన్ని మనం ఇంతవరకు అనేక చోట్ల ప్రతిపాదించడం అనేది జరిగింది. శంకర భగవత్పాదుల వారు తమ యొక్క సౌందర్యలహరిలో 32వ శ్లోకం రాశారు. చూడండి, ఆ 32వ శ్లోకంలో ఈ పంచదశి మహామంత్రాన్ని ప్రతిపాదించారు. అలాగే గౌడపాదాచార్యుల వారు ఆయన రాసినటువంటి శుభగోదయ స్తుతి అనే గ్రంథంలో 18వ శ్లోకంలో ఈ మహామంత్రాన్ని ప్రతిపాదించారు. ఇలా ఇంకా అనేక మంది అనేకమైనటువంటి చోట్ల ఈ మంత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. పరమేశ్వరు యొక్క స్థూల రూపాన్ని 3 భాగాలుగా విభజించారు. ఆ భాగాలే కూటములు. ఇవి ఏమిటి అంటే కంఠాదిక్కడి పర్యంతం మధ్య కూటస్వరూపిణి. అంటే కంఠం నుంచి కటి ప్రదేశం వరకునేమో కామరాజ కూటము అని అనబడుతూ ఉన్నది. మరి పై భాగం ఏమిటి? తల భాగం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. తల నుంచి మెడ వరకు ఉన్నటువంటి ఇదేమో వాగ్భవ కూటమి అనబడుతూ ఉన్నది. ఆ తర్వాత కటి ప్రదేశం నుంచి కాళ్ళ వరకు శక్తి కూటైకతా పన్న కట్యదో భాగదారిణ. కటి ప్రదేశం నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి ఈ శరీరాన్ని, ఈ భాగాన్ని శక్తి కూటమి అని అంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాగ్భవ కూటమి, శక్తి కూటమి, కామరాజ కూటమి అని అంటే. ఇప్పుడు మనం ఈ మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి కూటమిని చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ నామం, ఈ 85వ నామం
శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ, ఆ పరమేశ్వరి యొక్క ముఖము అనేటటువంటి ఆ పంకజము, ఆ పద్మము వాగ్భవ కోట స్వరూపమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఈ ముఖం నుంచే వాక్కు అనేది వస్తుంది. అందుకే దీన్ని వాగ్భవ కూటమి అని పిలుస్తూ ఉన్నారు. ఈ మంత్రంలో అంటే ఇక్కడ ఈ కూటమిలో, వాగ్భవ కూటమిలో మొత్తం 5 అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 అక్షరముల యొక్క సమూహమే రూపంగా కలిగినటువంటి ఆ ముఖ పద్మము అనేటటువంటిది ఆ పరమేశ్వరికి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. పరమేశ్వరి యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కంఠం, ఈ అంగాలన్నీ కూడా ఇక్కడ వాగ్భవ కూటమిలో చేరి ఉంటాయి. ఈ కూటమిలో 4 బీజాక్షరాలు, హ్రీంకారము వెరసి 5 బీజములు ఉంటాయి అని చెప్తూ ఉన్నాం మనం. ఏమిటి 4 బీజాక్షరాలు అంటే క, ఏ, ఈ, లా. ఇవి కయే, ఈలా అనేటటువంటి బీజాక్షరాలు. హ్రీం, ఈ కూటమి చివర హ్రీంకారం ఉంటుంది అంటున్నాం. ఈ హ్రీంకారము అనేది చివర ఉండేది. వెరసి 4 + 1 5 బీజాక్షరాలుంటాయి ఈ కూటమిలో. అయితే బాలామంత్రంలో ఉన్నటువంటి ఐం, ఆ బీజం ఉంది చూడండి, వాగ్బీజం ఇది. ఐం అనేటటువంటి ఈ బీజం వాగ్భవ బీజము. ఇప్పుడు శ్రీ విద్యని ప్రతిపాదించినటువంటి దుర్వాస మహర్షి దేవి మహిమన స్తుతి అని ఒక గ్రంథం రాశాడు. అందులో పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ, అమ్మా వాగ్భవ కూటమిలో ఉన్నటువంటి నీ వాగ్బీజాన్ని నేను ఉపాసిస్తూ ఉన్నాను అని చెప్తాడు. ఆయన తాను రాసినటువంటి ఈ దేవి మహిమనా స్తుతి అనేటటువంటి ఈ గ్రంథంలో 3వ శ్లోకం రాస్తూ ఉన్నాడు చూడండి. వందే వాగ్భవమైందవాత్మక సదృశం వేదాది విద్యాగిరో భాషాదేశ సముద్భవ పశుగతాశ్చందాంచి సప్తస్వరాన్ తాళాన్ పంచమహాధ్వని స్ప్రకటయత్యాత్మప్రసారేణ యతు యద్బీజం పదవాక్యమానజనకం శ్రీమాతృకేతం ప్రియం. ఓ పరాత్పరి, నీ రూపమే అయినటువంటి ఆ వాగ్భవ బీజానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు ఇక్కడ దుర్వాస మహర్షి. ఈ బీజం ఎలా ఉంటుంది అంటే శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆవిడ యొక్క బీజం ఇది శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. తన యొక్క వ్యాప్తి చేత వేదములు మొదలైనటువంటి విద్యలన్నీ కూడా, అంతేకాదు సకల వాక్కులు, సకల భాషలు, సకల ఛందస్సులు, సప్తస్వరాలు, తాళాలు, ధ్వనులు, వీటన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది ఈ వాగ్భవ కూటమి. అదే వాగ్భవ బీజము అని చెప్తూ ఉన్నాడు బాలామంత్రంలో. ఇంత మహాశక్తి కలిగి ఉన్నటువంటి ఈ వాగ్భవ బీజాన్ని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు ఈ దుర్వాసుల వారు. ఆ తర్వాత నామం చూడండి, 86వ నామం. కంఠాదిక్కడి పర్యంతం మధ్యకూటస్వరూపిణి. కంఠస్య అధః కటి పర్యంతోస్య స మధ్యభాగః. ఇది కంఠం దగ్గర నుంచి కటి ప్రదేశం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉన్నదో దాన్ని
కామరాజాఖ్యస్య కూటమి అని అంటారు. అంటే కామరాజ కూటమి అని అంటారు. దీనిలో ఈ కూటమిలో మొత్తం 6 బీజాక్షరాలుంటాయి. అంటే హ, స, క, హ, ల ఈ 5 బీజాక్షరాలు, 6వది హ్రీంకారం. ఇలా మొత్తం 6 అక్షరాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బాహుసంధులు, కటిసంధులు, నాభి, హృదయం ఇవి ఈ కూటమిలో ఉన్నటువంటి బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలు ఏమిటి అంటే హసక హల హ్రీం. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజాక్షరాలు. హసక హల హ్రీం అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి బీజాక్షరాలు అన్నమాట. బాలామంత్రంలో క్లీంకారము అనేది ఉంది. ఆ క్లీం అనేటటువంటిది కామరాజ బీజం. ఈ బీజాన్ని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు దేవి మహిమ్నా స్థితిలో 7వ శ్లోకంలో ఆ దుర్వాస మహర్షి. ఆయన అంటాడు, ఓ దేవి, ఈ కామరాజ బీజం సృష్టి స్థితి లయాలు నిర్వర్తించేటటువంటి త్రిమూర్తుల యొక్క శక్తుల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది. పంచభూతాలు, తన్మాత్రలు, త్రిమూర్తులు, సృష్టి స్థితి సంహారాలు వీటన్నింటినీ కూడా, ఆ దేవతల యొక్క శక్తుల్ని కూడా ఈ బీజం గోచరింపజేస్తూ ఉన్నదమ్మా. అంతేకాదు ఐషడ్వర్గాలు, ప్రాణాలు, మనస్సు ఇవన్నీ కూడా, ఈ ఐషడ్వర్గాలు, ప్రాణాలు ఇవన్నీ కూడా వీటిని మనస్సులో ఉత్పన్నం చేసేటటువంటిది కామరాజ బీజం. అందుకని ఆ కామరాజ బీజాన్ని నేను అర్చన చేస్తూ ఉన్నాను, దానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు దుర్వాస మహర్షి ఈ శ్లోకంలో. ఇప్పుడు 3వ కూటమి చూడండి. శక్తి కోటైకతాపన్న కటి అధోభాగదారిణ. కటికి కింద ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా 3వ కూటమి. దాన్నే శక్తి కూటమి అని అంటారు. అంటే కటి ప్రదేశం నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని శక్తి కూటమి అని అంటారు. అయితే ఇక్కడ కాముడు నీ హృదయస్థానంలో ఉన్నాడు. కామరాజును సృష్టించటమే, అంటే ఆ కామరాజును సృష్టించడం చేత అది శక్తికూటమైంది. ఇక్కడ చూడండి, చాలా కాంట్రవర్షియల్ అయినటువంటి పాయింట్. కాముడు అంటే మదనుడు. ఈయన ఎక్కడున్నాడు అంటే నీ హృదయంలో ఉన్నాడు. కామరాజు కూటమేది కంఠాది కటి పర్యంతం, కంఠం దగ్గరించి కటి ప్రదేశం దాకా ఉన్నటువంటిదే కామరాజు కూటమి. మరి ఇప్పుడు ఈ శక్తి కూటమి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కామరాజును సృష్టించేటటువంటి కూటమి ఏదైతే ఉన్నదో అదే శక్తి కూటమి అంటున్నాడు. అంటే జన్మనిచ్చేటటువంటి ఉపస్థ అనేది కటి ప్రదేశానికి కింది భాగంలో ఉంది. కటి ప్రదేశం వరకు అంటే ఇక్కడ ఊరు భాగానికి పై ప్రదేశం వరకే, అక్కడ వరకే ఉంది. మరి ఇప్పుడు ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉన్నటువంటి ఉపస్థ అనేటటువంటిది దాని కింద భాగంలో ఉంది. అందుకే ఇక్కడ ఆ మన్మధుణ్ణి సృష్టి చేస్తూ ఉన్నది కాబట్టి దీన్ని శక్తి కూటమి అని అంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. పంచదశి మహామంత్రంలో 3వ భాగమే ఈ శక్తి కూటమి. అంటే
దీంట్లో 4 బీజాలు ఉన్నాయి. అంటే 3 బీజాక్షరాలు, ఒక హ్రీంకారం వెలసి 4. సకల క్రీం ఇవి ఉన్నటువంటి అక్షరాలు. వీటిలో మొట్టమొదటి 2 బీజాక్షరాలునేమో మణిపూరానికి స్వాదిష్టానానికి మధ్యన ఉన్నాయి. మూడోదేమో మూలాధారంలో ఉంది. 4వ బీజాక్షరం స్వాదిష్టానంలో ఉన్నట్టుగా మనం భావన చేయాలి. 4వ బీజాక్షరం స్వాదిష్టానంలో ఉన్నది అని మనం భావన చేయాలి. ఇక్కడ నిజంగా ఈ బీజాక్షరాలు అలా ఉన్నాయి అంటే ఇలా ఉన్నట్టుగా మనం భావన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే మొట్టమొదటి 2 బీజాక్షరాలు మణిపురానికి స్వాదిష్టానానికి మధ్యన ఉన్నాయి. మూడోదేమో మూలాధారంలో ఉంది. 4వదేమో స్వాదిష్టానంలో ఉంది. ఇలా భావన చేయి అన్నాడు. ఈ భావన చేసి నువ్వు ఈ కూటమిని ఉపాసన చేయాలి. ఈ రకంగా చేస్తే ఉపాసకులకి ఆ దేవతా సిద్ధి అంటే పరదేవత యొక్క సాక్షాత్కారము అనేది కలుగుతుంది. సత్పురుషుల్లో దాగినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే ఈ యొక్క శక్తి కూడడానికి మూలమవుతోంది. ఇక్కడ బీజాక్షరాలు ఏమిటి అంటే స, క, ల, హ్రీం అనేటటువంటి 3 బీజాక్షరాలు ఈ శక్తి కూటమిలో ఉన్నాయి. ఈ 3 బీజాక్షరాలు సకల అనేటటువంటి బీజాక్షరాలు హ్రీంకారము అనేది కలుస్తోంది. ఎందుకేనంటే 3 కూటములకి చివర హ్రీంకారం ఉన్నది అన్నాం. మొత్తం మీద 3 హ్రీంకారాలు ఉన్నాయి. అందుకని సకాల అనేటటువంటి 3 బీజాక్షరాలు, ప్రతి కూటానికి చివర ఉండేటటువంటి హ్రీంకారం వెరసి 4 అక్షరాలు అవుతూ ఉన్నాయి. బాలామంత్రంలో 3వ బీజం ఏమిటి అంటే సౌహ్, ఐం క్లీం సౌహ్. దుర్వాసుడు ఈ కూటాన్ని ఉపాసన చేశాడు. అలా ఈ శక్తి కూటాన్ని ఉపాసన చేశాడు. చేసి అమ్మా నీ యొక్క శక్తి బీజాన్ని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే త్రిమూర్తులకి వాళ్ళ యొక్క రూప విశేషాలన్నీ కూడా ఇస్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈ శక్తి బీజమే. వాళ్ళు వాళ్ళ యొక్క పనులు సక్రమంగా నిర్వర్తించడం కోసం శిక్షణ ఇస్తూ ఉన్నటువంటిది, శక్తినిచ్చేటటువంటిది ఈ బీజమే, శక్తి బీజమే. ఉపాసకులకి విద్యని సమకూర్చేది, కవిత్వాన్ని సిద్ధింపజేసేది ఈ శక్తి కూటమే. త్రిగుణాలకి ప్రవృత్తిని కలిగించేటటువంటిది ఈ శక్తి కూటమే. యోగులకి సత్యాసత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఇదే. కాబట్టి ఓ తల్లి, అటువంటి నీ శక్తి బీజాన్ని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు దుర్వాస మహర్షి. ఈ రకంగా ఈ పంచదశి మహామంత్రం అంతా కూడా మొత్తం 3 కూటాలు లేదా 3 ఖండాలుగా ఉన్నది. వాటినే వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని కూడా మనం చెప్పుకున్నాం. పరమేశ్వరి ఆవిడ యొక్క కంఠం నుంచి పై భాగం అంటే శిరస్సు అంతా కూడా వాగ్భవ కూటమని, ఆ శిరస్సు నుంచే పరావాక్కు అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది. ఈ మాట మనం మర్చిపోకూడదు. అలా ఉత్పన్నమై మరి వైఖరి వాక్కు అంటే నోటి ద్వారా ఈ వాక్కు అనేది బయటికి వస్తోంది, స్పష్టమైనటువంటి వాక్కు. కాబట్టి ఇక్కడ పరావాక్కు ఉత్పత్తి అయ్యే స్థానము ఇదే, వైఖరి వాక్కు బయటకు వచ్చే స్థానము ఇదే. అందుకే ఇక్కడ ఈ భాగాన్ని వాగ్భవ కూటమి అని అంటూ ఉన్నారు. ఇక రెండవది ఏమిటి అంటే కామరాజ కూటమి.
ఇది కంఠం దగ్గర నుంచి కటి ప్రదేశం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ శరీరంతోనే జీవి తన యొక్క కోరికలని కూడా తీర్చుకోగలుగుతూ ఉన్నాడు. అందుకే దీన్ని మన్మధ్య భాగము అంటే మనస్సులో ఉండేటటువంటి మధ్యమైన ప్రదేశం, అదే మన్మథ భాగము అని అంటారు దాన్ని. మనస్సు మన్మధుడికి ఆలవాలం, అతను నివసించే ప్రదేశం అది. అందుకే దీన్ని మన్మథ భాగము అని అంటారు. అదే కామరాజ కూటమి. ఆ మన్మధుడు ఉండేది ఈ కామరాజ కూటమిలోనే. అంటే మానవుడు తన యొక్క కోర్కెలన్నీ తీర్చుకునేది ఈ కూటమితోనే. ఇక శరీరంలో మూడవ భాగం శక్తి కూటమి. ఇది కటి ప్రదేశంలో కటి నుంచి కింద దాకా కాళ్ళ దాకా ఉంటుంది. జీవి సంచరించడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చేటువంటి కాళ్లున్నాయే అవి ఇక్కడే ఉంటాయి. అందుకే దీన్ని శక్తి కూటమి అని అంటూ ఉన్నారు. ఈ రకంగా పరమేశ్వరి యొక్క శరీరాన్ని 3 భాగాలుగా చేసి వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని పేర్లు పెట్టారు. అయితే అసలు పరమేశ్వరికి శరీరం ఏమిటండి? ఆవిడ నిరాకారము నిర్గుణమైనటువంటిది కదా. ఇది మనకు అనుమానం వస్తుంది, సహజం. నిరాకారుడైనటువంటి ఆ పరబ్రహ్మ సాధకులను ఉద్ధరించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడే ఒక రూపం దాల్చాడు. ఆ రూపమే ఆ పరమేశ్వరి. నిరాకారం పరబ్రహ్మ స్వరూపం అయితే సాకారం పరమేశ్వరు అవుతోంది. ఆవిడే పరలోకానికి ఈశ్వరి, అధిపతి. ఆ పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపం ఏదైతే ఉన్నదో అదే పంచదశి మహామంత్రము. పంచదశి మహామంత్రము అనేది ఆ పరమేశ్వరి యొక్క ఆత్మస్వరూపం. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీ విద్యా సంప్రదాయానికి ఈ మంత్రం గాయత్రీ మంత్రం లాంటిది. ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆత్మ సాక్షాత్కారము అనేది కలుగుతుంది. చతుర్విధ పురుషార్థాలకి కూడా ఈ మంత్రం మూలమవుతోంది. అందుకే ఈ పంచదశి మహామంత్రం మూలమంత్రము అని అనబడుతూ ఉన్నది. చూడండి, మూలమంత్రాత్మిక మూలమంత్రము అనబడుతూ ఉన్నది. ఈ మూలమంత్రం 3 కూటాలుగా ఉన్నది. అందుకే మూలకూటత్రయ కళేవరా, ఆ కూటత్రయమే పరమేశ్వరి యొక్క స్వరూపం. అమ్మవారి యొక్క రూపం ఏమిటి అంటే ఈ మంత్రంలో ఉన్నటువంటి ఈ 3 భాగాలు 3 కూటములున్నాయే, ఆ కూటత్రయమే ఆవిడ యొక్క స్వరూపం. అందుకే మూలకూటత్రయ కళేవరా అనబడుతూ ఉన్నది. ఇక్కడ మూల అనేటటువంటి ఈ శబ్దం ఉన్నదే, ఇది కామకళాక్షరం అంటే స్త్రీ. ఈ స్త్రీ అక్షరాన్ని సూచిస్తూ ఉన్నది. కూటత్రయము అని చెప్పటం చేత 3 రకాలైనటువంటి అవయవాలు కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. మనం దీని మీద కొంచెం వివరణ ఇచ్చుకోవాలి అంటే కామకళలో ఊర్ధ్వ బిందువు, మధ్య బిందువు, నాద బిందువు అని మొత్తం 3 రకాలైనటువంటి బిందువులు ఉంటాయి. వీటినే కూటత్రయము అని అంటారు. కాబట్టి లలితా శాస్త్రంలో 88, 89 నామాలు చూడండి. మూలమంత్రాత్మిక, మూలకూటత్రయ కళేవరా, అది ఇక్కడ. మరి మూలమంత్రాత్మిక అంటే ఈ పంచదశి మహామంత్రము అనే దేవికి ఆత్మస్వరూపం అని చెప్పుకున్నాం. శ్రీ విద్యా సంప్రదాయంలో పంచదశి మహామంత్రము అనేది గాయత్రి వంటిది, అంత ప్రాముఖ్యత ఉన్నది అని కూడా చెప్పుకున్నాం మనం. ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలిగి తీరుతుంది. ఇందులో అనుమానం అనేది ఏమీ లేదు. అయితే
ఈ మంత్రాన్ని అక్షరలక్ష జపం చేసేసి నాకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు అని రాకూడదు. ఎందుకనంటే జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే మనం చెబుతూ ఉన్నటువంటి విషయాలు, అజ్ఞానికి కాదు. అజ్ఞాని అయినటువంటి వాడు ఈ మంత్రాన్ని జపం చేసి ముందుగా జ్ఞాన సముపార్జన అనేది చేసుకోవాలి. జ్ఞానం అయినటువంటి వాడికి మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, లేని వాడికి కలగదు. అయితే మరి మననాత్ త్రాయతాయితి మంత్ర, మననం చేయటం వల్ల మననం చేసినటువంటి వాడిని రక్షించేది మంత్రము అని గతంలో చెప్పుకున్నాం మనం. మరి ఈ పంచదశి మహామంత్రాన్ని జపం చేస్తే ఏమిటి కలుగుతుంది అంటే, ఇది ఈ మంత్రం చేసేవాడిని ఎలా రక్షిస్తుంది అంటే, సంసార బంధనాలని తెంచేసి అతన్ని మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది. అటువంటి గొప్పతనం కలిగినటువంటిది ఈ పంచదశి మహామంత్రం. చతుర్విధ పురుషార్థాలకి కూడా మూల కారణం ఈ మంత్రం. అందుకే ఇది మూల మంత్రము అని మనం చెబుతూ ఉన్నాం. ఈ మంత్రమే ఆత్మరూపంగా కలిగినటువంటి దేవి. ఈ పంచదశి మహామంత్రమే ఆ పరమేశ్వరి యొక్క ఆత్మ అని అంటూ ఉన్నాం. కాబట్టి పంచదశి మహామంత్రమే ఆత్మరూపంగా కలిగినటువంటి దేవి. వేదంలో మూలమంత్రము అనేది పరమేశ్వరి యొక్క స్వరూపము అని చెబుతూ ఉన్నాడు. ఈ మంత్రమే ఆ పరమేశ్వరి యొక్క ఆత్మ కాబట్టి మూలమంత్రాత్మిక అనబడుతోన్నది. ఇప్పుడు 89వ నామం చూడండి, మూలకూటత్రయ కళేబర. ఇందాక చెప్పినట్టుగా మూలమంత్రం ఈ పంచదశి మహామంత్రం 3 కూటాలుగా ఉంది. ఆ కూటత్రయమే పరమేశ్వరి యొక్క స్వరూపం, అదే దేవి యొక్క స్థూల రూపం. ఇక్కడ మూల అనేటటువంటి శబ్దం కామకళాక్షరాన్ని అంటే శ్రీ ఈ అక్షరాన్ని వివరిస్తోంది. కూటత్రయము అని అంటూ ఉన్నాం కాబట్టి 3 విధాలైనటువంటి అవయవాలని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. కామకళలో ఊర్ధ్వ బిందువు, దాని కింద అడ్డంగా ఉన్నటువంటి 2 బిందువులు, దాని కింద హార్దకళ. ఇంకా వివరంగా చెప్పాలి అంటే కామకళలో ఊర్ధ్వ బిందువు, మధ్య బిందువు, నాద బిందువు అని 3 కూటములున్నాయి. పంచదశి మహామంత్రానికి అర్థాలు కూడా అనేకం చెప్పడం జరుగుతోంది. ఈ అర్థాలు చెప్పబోయే ముందు ఈ పంచదశి మహామంత్రాన్ని గురించి లలితా శాస్త్రంలో పూర్తిగా వివరించారు అనే మాటని ఇక్కడ మనం చెప్పుకోవాలి. చూడండి, గతంలో కూడా నేను అనేక సార్లు చెప్పాను లలితా శాస్త్రం చాలా గొప్పది అని. ఎందుకని అంటే మిగిలినటువంటి సహస్రాల్లో మంత్రానికి, తంత్రానికి, యంత్రానికి వీటన్నింటినీ ఈ శాస్త్రంతో ముడిపెట్టడం అనేది ఎక్కడా జరగల. కానీ లలితా శాస్త్రంలోకి వచ్చేటప్పటికీ అమ్మవారిని స్తుతి చేస్తున్నట్టే చేస్తూ ఆవిడ యొక్క మంత్రాన్ని ఇక్కడ వివరించారు. ఆవిడ యొక్క యంత్రాన్ని, శ్రీచక్రాన్ని వివరించారు. ఆవిడ్ని అర్చించేవంటి ఉపాసనా సాధనాలు, అర్చనా విధానం ఇదంతా వివరించారు. మళ్ళీ అందుకే లలితా శాస్త్రము అనేది అంత గొప్పదైనటువంటిది. శ్రీ విద్యకి సారథి వంటిది అని చెప్పాను దాన్ని. అందుకే దానికి శ్రీ విద్య సారథి అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ రకంగా శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ కంఠాదిక్కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కక్షదో భాగధారిణ మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. ఇక్కడి వరకు లలితా శాస్త్రంలో పంచదశి మహామంత్రాన్ని వివరించారు.